కుటుంబంలో ఒక్కసారిగా ఇద్దరు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట అది ఫుడ్ పాయిజన్ అనుకున్నారు. కానీ దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ అది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్లో భాగమని అనుమానాలు మొదలయ్యాయి. ఇంట్లోనే వండిన భోజనం ప్రాణాలు తీసే ఆయుధంగా ఎలా మారింది? ఎవరికి అనుమానం రాకుండా సిద్ధం చేసిన ఆ స్కెచ్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? భర్త, అత్తను ఒకేసారి దారిలో నుంచి తొలగించాలనే కుట్ర జరిగిందా? నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో సంచలనం రేపిన ఈ కేసులో వాస్తవాలు ఏంటి? లెట్స్ వాచ్. నిజామాబాద్ జిల్లాలో ఓ కుటుంబంలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భర్త, అత్త వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించిన ఓ మహిళ వారిని చంపేందుకు పథకం వేసింది. ఇంట్లో తయారు చేసిన మిల్మేకర్ కూరలో గడ్డిమందు కలిపి హత్య చేసేందుకు ప్రయత్నించింది. భోజనం చేసిన కొద్దిసేపటికే ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్పల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న కుటుంబంలో నెలకొన్న విభేదాలు చివరికి హత్యాయత్నం ఆరోపణల వరకు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. సోని అనే మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధమున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని ఆమె భావించిందని, వారిని తొలగించుకునేందుకే హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు ఇంట్లో భోజనం సిద్ధం చేసింది సోని. మిల్మేకర్ కూరలో గడ్డిమందు కలిపి అదే కూరను భర్త, అత్తకు వడ్డించింది. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే ఇద్దరికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ఇద్దరి ప్రాణాలకు ముప్పు తప్పింది. బాధితుల పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆహారంలో విష పదార్థం కలిసిన అనుమానం వ్యక్తం చేయడంతో విషయం పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇంటికెళ్లి ఆహార నమూనాలను సేకరించారు. ఘటన జరిగిన పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు, బాధితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ కేసు దర్యాప్తును చేపట్టారు. ప్రాథమికంగా లభించిన ఆధారాల ఆధారంగా సోనీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వివాహేతర సంబంధమే ప్రధాన కారణమా, లేక కుటుంబంలో మరే ఇతర విభేదాలు కూడా ఉన్నాయా? విషం కలపాలని నిర్ణయం ముందుగానే తీసుకుందా, లేక ఆవేశంలో జరిగిందా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్స్ నివేదికలు, సాంకేతిక ఆధారాలు కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. ఈ ఘటన మరోసారి కుటుంబంలో పెరుగుతున్న విభేదాలు, అనుమానాలు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో గుర్తు చేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతే ఈ కేసులో అసలు నిజాలు బయటపడే అవకాశముంది. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సింది పోయి నేరాన్ని మార్గంగా ఎంచుకునే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. వివాహేతర సంబంధం, అనుమానాలు, వ్యక్తిగత విభేదాలు చివరకు ఒక కుటుంబాన్ని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, సేకరిస్తున్న ఆధారాలు, విచారణలో వెలుగులోకి వస్తున్న వివరాల ఆధారంగా ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. కుటుంబ బంధాల కంటే వ్యక్తిగత కోరికలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు చివరకు మిగిలేది నేరం, చట్టపరమైన శిక్ష, చిన్నాభిన్నమైన జీవితాలే అనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.